కార్తీక్, దశరథ ఇద్దరు దీపని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. ఇంకా డాక్టర్ దీపని టెస్ట్ చేసి అంటే చెక్ చేసి బెడ్ పైన పడుకోబెట్టి బయటికి వస్తుంది. ఇప్పుడు దీపకి ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ జ్యోత్స్నకి డౌట్ వచ్చినట్టు ఉంది. మీరు జ్యోత్స్న విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటే, అవునా ఏమైంది డాక్టర్ అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. జ్యోత్స్న ఇందాక నా దగ్గరికి వచ్చి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఈ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయగలుగుతారా అని అడిగింది. కానీ నేను ఇంకా మాట దాటేశాను. అంటే జ్యోత్స్నకి దీపం మీద డౌట్ వచ్చినట్టుగా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జ్యోత్స్న అలా గట్టిగా అడిగితే నిలదీస్తే మాత్రం నేనేమి చేయలేను అని డాక్టర్ చెప్తుంటే దశరథ, కార్తీక్ ఇద్దరు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఆ తర్వాత దశరథ ఇంటికి వెళ్తాడు. ఇంకా సుమిత్రకి టాబ్లెట్స్ ఇచ్చావా అని జ్యోత్స్నని అడుగుతూ ఉంటే, అదేంటి డాడీ సుమిత్ర అని మాట్లాడుతున్నావు, మీ మమ్మీకి టాబ్లెట్స్ ఇచ్చావా అని కదా అడగాలి అని జ్యోత్స్న అంటూ ఉంటే, ఎలా అడిగినా ఒకటే కదా ఇచ్చావా అని అడుగుతూ ఉంటే, ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చావు డాడీ అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. దీపని హాస్పిటల్లో అడ్మిట్ జాయిన్ చేసి వచ్చాను అని దశరథ చెప్తాడు. ఆ దీపం మీద ఎందుకు డాడీ నీకు అంత అదే, వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి వెళ్ళావు అని అంటూ ఉంటే, దీప ఏమైనా పరాయి మనిషా, తన మీద కన్సల్ట్ చూపించడం కూడా తప్పేనా అని దశరథ చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటే, ఆ ఇంటి పని మనిషి మీద ఎందుకు డాడీ నీకంత కన్సల్ట్ అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. దీప పని మనిషి కాదు అని దశరథ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు.